భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, సీతారాం నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలం రాముల వారిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచల భూములు ఆంధ్రప్రదేశ్ లో ఉండడం, ఈవోపై దాడి తదితర అంశాలు అన్ని తన దృష్టికి వచ్చాయని, ఆ దాడి అంశంపై మొదటిగా స్పందించిన తనని తప్పనిసరిగా తన వంతు కృషి చేస్తారని తెలియజేశారు. భద్రాద్రి రాముడి దగ్గర ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ గారు, రామనాయక్ గారు, ఇతర మా నాయకుడితో దర్శనం చేస్తున్నారు. భద్రాద్రి రాముడి ఒక ప్రసిద్ధి అందరికీ తెలిసింది. దక్షిణ రాముడిగా, దక్షిణ అయోధ్యగా పేరు వేసినటువంటి భద్రాద్రికి గతంలో కిషన్ రెడ్డి గారు కల్చరల్ మినిస్టర్ 98 కోట్లు ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క అభివృద్ధి చేయడానికి, ఈ యొక్క గుడిని ఆలయాన్ని చేయడానికి వారు ఇచ్చారు. దాంట్లో 42 కోట్లు ఇప్పటికే రిలీజ్ అయింది. మిగతావి డిపిఆర్ వచ్చిన తర్వాత మిగతావి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది రామాయణ సర్క్యూట్లో పెట్టాలని చెప్పేసి భద్రాద్రి అర్చకులకు ఈరోజు కోరడం జరిగింది. తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నేను నా సొంత ప్రయత్నం చేస్తాను, నా పార్టీ తరఫున ప్రయత్నం చేస్తాను. కల్చరల్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారిని అడుగుతాను. ఎందుకంటే ఈ యొక్క ప్రఖ్యాతి మహిమ భద్రాద్రి రాముడి యొక్క దేవాలయం మనందరికీ కూడా ప్రతిష్టకరమైనది. అయితే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ రాముడి యొక్క సందర్భంగా రామనవమి సందర్భంగా కానీ ఇంకేదైనా సందర్భంగా కానీ వారు మన ఒక దేవాలయాన్ని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు కూడా గౌరవించారండి. ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ తెలుస్తున్నటువంటి యొక్క సాంప్రదాయ పద్ధతులు కూడా చాలాసార్లు విభిన్నంగా వాళ్ళు ప్రవర్తించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. అటువంటి ఒక ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాముడి యొక్క దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దీన్ని వాళ్ళు అప్రిషియేట్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్న అవసరం కోరుతూ, మరి ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలపైన, హిందూ సంస్థలపైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఒక హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడి కానివ్వండి, అదేవిధంగా మా పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మొన్న రీసెంట్గా జరిగినటువంటి పెద్దమ్మ గుడి దగ్గర కూడా జరిగినటువంటి ఒక అన్యాయం చూసాం. ప్రభుత్వం కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం హిందూ దేవాలయాల పైన, హిందూ సంస్థల పైన దాడులు జరుగుతుంది, దాని మీద మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. రెండో విషయం వచ్చారు, ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ఏదైతే టీటీడీ భూములు ఉన్నాయో దాన్ని కూడా అన్ని మద్దతులకు ఇచ్చేసి దాంట్లో మార్కెట్ నిర్మాణం చేయడం ఇవన్నీ కూడా ఇచ్చేశారు. అదేవిధంగా విషయంతో పాటు అవన్నీ ఈరోజు దేవాలయాల భూములు ఇతర మద్దతులకు ఇవ్వడం కానీ, ఇతర ఒక వాణిజ్య కార్యక్రమం అంటే కానీ ఇది కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి జరుగుతూ వెంటనే ప్రభుత్వం కూడా దాన్ని చర్య తీసుకొని మళ్ళీ దేవాలయ భూములు దేవాలయానికి ప్రయత్నం రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవడంలో రాజకీయాలు జరిగాయి. రాజకీయ పార్టీలు రాజకీయాలు జరిగిపోతే ఏం జరుగుతాయి? ఒకటే మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే, మనం చరిత్ర మర్చిపోవాలి. అవన్నీ ఎట్లా పోయినాయి, ఏ ఒక యాక్ట్లో పోయినాయి, ఏ ప్రభుత్వాలు పోయినాయి, ఏ ప్రభుత్వం దాన్ని అంగీకరించింది. మీరు ఈ ప్రశ్న ఏదో మేము వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ముందు పెట్టడం అంతే. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది కాదు. నేను చెప్తానండి, ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బిల్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత దాన్ని సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. ఎందుకంటే తెలంగాణ రావాలని తొందరగా చేశారు. ఇప్పుడు ఆ ఒక వాళ్ళు చేసే పాపాన్ని మా మీద దోశ ఎట్లా? కానీ మీరు చెప్పినటువంటి ప్రస్తావన మంచి ప్రస్తావన. దానిపైన డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలు ఏదున్నాయో, దేవాలయాల భూములు ఇతర రాష్ట్రాల్లో పోయినాయి కాబట్టి దాని మీద నా వంతు ప్రయత్నం డెఫినెట్గా చేస్తాను. మనం భద్రాద్రి పోవడం, దేవస్థానం వాళ్ళు వెళ్ళడం, దాడి ఇటీవల దాడి కూడా ఈవో గారి మీద నేను మాట్లాడిన ఫస్ట్ నేనే మాట్లాడిన దాని మీద. ఆ రోజు అదృష్టం శాతం నేను తిరుపతిలో ఉండే, నేను ఫస్ట్ స్పందించింది నేనే దాని మీద. థ్యాంక్ యూ.